రష్యా అంటే ఒక భయం. కానీ పూర్వపు రష్యా చాలా బలంగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఉన్న రష్యా పూర్వం ఉన్న యుఎస్ఎస్ఆర్ కంటే చాలా బలహీనమైపోయి 15 దేశాలుగా విడిపోయిన తర్వాత మిగిలిన రష్యా. కానీ ఈ రష్యాని చూసినా ఇప్పుడు అమెరికాకి చాలా చాలా భయం. అమెరికా కాదండి, అమెరికా నాటో 27 దేశాలు కలిసి వచ్చినా రష్యాని ఓడించలేని పరిస్థితి. అందుకే పుతిన్ అంటే ఒక రకమైన భయం. మన ఇండియా కంటే రెస్పెక్ట్ ఉంటుంది, కానీ 27 నాటో దేశాలు అందులో అమెరికా కలిసి వచ్చిన రష్యాని ఏమీ చేయలేని ఒక పరిస్థితి నెలకొంది. అందరూ అనుకుంటారు, ఎందుకంటే రష్యా ఒక మిలిటరీ పవరు, ఒక ఆయుధ కర్మాగారం లాంటిది. ఈ ఆయుధాలు భయంకరమైన ఓడింపశక్యంగానే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి రష్యాని ఓడించలేరు కాబట్టి భయపడ్డారు అనుకుంటారు. కాదండి, రష్యాకి చాలా చాలా హిస్టరీ ఉంది. ఒక రకంగా రష్యా పెద్ద తోపు అనమాట. రష్యా ఈజ్ ద గ్రేట్ అండి. నో కంట్రీ లైక్ రష్యా అని చెప్పొచ్చు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు కనపడే యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇది ఇంతటి ప్రాంతం 1991లో 15 దేశాలుగా విడిపోయింది. 15 దేశాలు. ఇప్పుడు ఉక్రెయిన్ అందులో భాగం అనమాట. ఎవరు ఏంటంటే ఈ తజికిస్తాన్, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను, తుర్క్మెనిస్తాను, తర్వాత ఉక్రెయిను, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఈ బెలారస్, ఇలా 15 దేశాల కింద విడిపోయింది 1991లో. విడిపోయిన తర్వాత మిగిలిన దేశమే రష్యా. ఈ రష్యా ఇప్పుడు మనం చూస్తున్న రష్యా. ఈ రష్యా అంటేనే భయం. కానీ ఎందుకు అంటే ఒక 5 కారణాలు ఉన్నాయండి. ఈ 5 కారణాల వల్ల రష్యా అంటే తోపు. ప్రపంచంలో ఎలాంటి దేశం లేదు, ఎంతటి దేశం లేదు. ముందుగా ఏంటంటే ఈ భౌగోళిక ప్రాంతం చూడండి. ప్రపంచ భూభాగంలో 1/9 వంతు భూభాగం రష్యాలో ఉంది. ఎంతంటే ఇండియా 3 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇండియా అంటే 32 lakhs అంటారు, అంటే 3 మిలియన్లో 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఇండియా. కానీ రష్యా 1,70,00,000 చదరపు కిలోమీటర్లు. ఎన్ని రెట్లు చూడండి, 18 రెట్లు ఎక్కువ ఇండియా భూభాగం కంటే. అమెరికా కంటే 2 రెట్లు ఎక్కువ, చైనా కంటే 2 రెట్లు, కెనడా కంటే 2 రెట్లు ఎక్కువ, ఆస్ట్రేలియా కంటే 3 రెట్లు ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఇండియా కంటే 18 నుంచి 20 రెట్ల భూభాగం ఇక్కడ ఉంది. 1,70,00,000 చదరపు కిలోమీటర్లు అనమాట. ఈ ఒక్క ప్రాంతం నుంచి ట్రాన్స్ సైబీరియాని ఇక్కడ నుంచి వ్లాడివోస్తోక్ నుంచి పిట్స్బర్గ్, మారిట్జ్బర్గ్ వరకు వెళ్తుందండి, సెయింట్ పీటర్స్బర్గ్ వరకే. ఇది 9,200 కిలోమీటర్ల రహదారి ట్రాన్స్ సైబీరియాని అని. మొత్తం భూభాగం 11 టైం జోన్స్ ఉంటాయి. ఇండియాలో ఒకటే టైం జోన్, ఇండియన్ స్టాండర్డ్ టైం అని. కానీ ఇక్కడ 11 టైం జోన్స్ ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద భూభాగం. ఇంత దేశం ఇంకొకటి లేదు. చైనా కంటే 2 రెట్లు. గుర్తుపెట్టుకోండి, ఇంతటి భూభాగం, 25 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు. ఒక అతిపెద్ద టాప్ 10 దేశం అనమాట. ఇది ఒకటైతే దీని హిస్టరీ. ఎందుకు భయపడతారు అంటే దీని హిస్టరీ అండి. ఏ హిస్టరీ ఏంటంటే ఈ రష్యా హిట్లర్ని 2వ ప్రపంచ యుద్ధంలో ఓడించిన మొదటి దేశం రష్యా. ఇక్కడ లెనిన్ గ్రాడ్ అని ఒకటి ఉంటుంది. ఈ లెనిన్ గ్రాడ్ని ముట్టడించిన జర్మన్ సైన్యాలని, హిట్లర్ సైన్యాలని ఓడించిన దేశం. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యా ఓడించింది. అందుకనే 2వ ప్రపంచ యుద్ధంలో మొదటి విజేతే రష్యా. అంతటి పోరాట పటిమ చూపుతారనమాట ఈ రష్యన్స్. అంటే రష్యాని ఎదుర్కోవడం, యుద్ధరంగంలో ఎదుర్కోవడం ఎవడి తరం కాదనమాట. అంతటి గొప్ప దేశం, అంత హిస్టరీ ఉంది కాబట్టి దీంతో గొడవ పెట్టుకోవాలంటేనే భయపడతారండి. అందుకే రష్యా అంటే భయం. ఇప్పుడు ఆ హిస్టరీ ఉంది, చూద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మూడవది, ఎందుకు రష్యా అంటే అంత తోపు అంటే ఇప్పుడు ఇండియా చూడండి. ఇండియా రష్యా కంటే ఎకనామిక్లో 2 రెట్లు పెద్దది. రష్యా $2.5 ట్రిలియన్, ఇండియా $4.2 ట్రిలియన్. మనం పెద్దది అయిపోయాం. కానీ రష్యాతో సంబంధాలు పెట్టుకోవాలి, అన్ని దేశాలతో. రష్యా అంటే తోపు. దీనికి చెప్పేది ఏంటంటే హార్ట్లాండ్ థియరీ అనే ఒకటి ఉంటుందండి, మ్యాకిండర్స్ థియరీ అని. 2004లో ఒక థియరీ ప్రవేశపెడతాడు. ఆ థియరీ పేరే హార్ట్లాండ్ థియరీ. ఈ హార్ట్లాండ్ అంటే ఈ మొత్తం ఈ భూభాగంని ఎవడు పరిపాలిస్తాడో ప్రపంచాన్ని వాళ్ళు పరిపాలిస్తారు అని. ఎందుకంటే వనరులు, ప్రపంచ రీసోర్సెస్ వనరులకి నిలయమే రష్యా. అదే మినరల్ రీసోర్సెస్, ఖనిజ సంపద చూద్దాం ఎంత ఉంటుందంటే మొత్తం అన్ని మినరల్ 100 రకాల మినరల్స్ మానవుడికి ఉపయోగం అనమాట. ఈ 100 రకాల మినరల్స్ అన్ని ప్రపంచంలో ఉన్న అన్నింటిలో 1/5 వంతు 20% ఖనిజ సంపద రష్యా దగ్గర ఉంది. అందులో ఏంటంటే ఆయిల్ 6% ఉంటుంది.
ఆయిల్ న్యాచురల్ గ్యాసెస్ 20% ఇక్కడే ఉంది. డైమండ్స్ ప్రొడక్షన్లో 60% ఇండస్ట్రియల్ డైమండ్స్ ఉంటాయండి. అదేవిధంగా కోల్ 15% కోల్ ఇక్కడే ఉంది. కాపర్ 8.15% కాపర్ రీసోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్లో ప్రపంచం బ్రెజిల్ కాదండి టాప్. 20% ఫారెస్ట్, 1/5 వంతు చెట్లు ఒక్క రష్యాలో ఉంటాయి. దాన్నే కోనిఫరస్ ఫారెస్ట్ అంటారన్నమాట. ఈ రీజన్లో సైబీరియన్ రీజన్ కోనిఫరస్ ఫారెస్ట్ అంటారు. 20% ఫారెస్ట్ వెళ్తే అక్కడ ఉంది. తర్వాత ప్రపంచ భూభాగం 1/5 వంతు. ఫ్రెష్ వాటర్ రీసోర్సెస్ 20% ఉంది. ఈ విధంగా ప్రకృతి సంపద ఎక్కడ ఉందంటే ప్రపంచంలో 20% సంపద రష్యా దగ్గర ఉంది. దిస్ ఈజ్ వాట్ ది యాక్చువల్ రష్యన్ పవర్ అండి. ఈరోజు ఇండియా ఎందుకు సంబంధాలు పెట్టుకుంటుంది అంటే ఈ రష్యా ఈ మినరల్ రీసోర్సెస్ ఇండియా గ్రోత్ రేట్ కావాలి మనకి. ఫారెస్ట్ వెల్త్ నుండి మినరల్స్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్, కాపరు, గోల్డ్, తర్వాత యురేనియం. ప్రపంచంలో 20% యురేనియం ఇక్కడ ఉంటుంది. ఈ ప్లూటోనియం, యురేనియం, థోరియం రీసోర్సెస్ అని ఇంత హ్యూజ్ వెల్త్ ఇక్కడ ఉంది. ఇది రష్యా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రష్యా 1991లో 10 USSR 15 దేశాలుగా విడిపోయి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏర్పడిన ఈ మిగిలిన బలహీన రష్యా ఉన్న ఎందుకు ఈ రష్యా తోపు అంటే ఇప్పుడు ఎకనామికల్గా పెద్ద పవర్ కూడా కాదు రష్యా. కానీ ఎందుకు తోపు అంటే ఇది నిద్రిస్తున్న సూపర్ పవర్. బ్రిక్స్ అంటే ఇప్పుడు బ్రిక్స్ దేశాలు అంటాం. బ్రిక్స్లో ఒక పవర్ ఉంది. G20లో ఒక ఎకానమీ. ఇది 2050 నాటికి మళ్ళా టాప్ 5 ఎకానమీగా అవతరించేంత ప్రకృతి సంపద ఇక్కడుంది. దిస్ ఈజ్ వాట్ రష్యా అండి. ఇంకా అసలైన విషయం ఏంటంటే రష్యా ఎందుకు భయపడతారు అంటే 27 నాటో దేశాలు, అందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, తర్వాత అన్ని దేశాలు, ప్రపంచం అంతా ఒక పక్షానున్న రష్యాని ఓడించలేని పరిస్థితి. ఎందుకంటే రష్యా మిలిటరీ పవర్, ఒక టెక్నాలజికల్ పవర్ అండి. ఎన్ని వెపన్స్ అంటే ఎంత అని లిస్ట్ అని చెప్పాలండి. అంత మంచి లిస్ట్ ఉంటుందన్నమాట. అవి భయోత్పాతాన్ని కొలిపే ఒక వెపన్స్, ఓడింపశక్యం కానీ ఇన్విన్సిబుల్ వెపన్. ఈ వెపన్స్ వేస్తే ఇంక ఏ దేశం మిగలలేదు. ఎందుకంటే ప్రపంచ అణు సంపదలో న్యూక్లియర్ వెపన్స్లో 50%, 5500 అణ్వాయుధాలు, 50% అణ్వాయుధాలు రష్యా దగ్గర ఉంటాయి. దీన్ని ప్రయోగించడానికి డెడ్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండానే ప్రయోగించేది ఎవడైనా దీని మీద మిసైల్స్ వేస్తే. కాబట్టి ఏ ప్రపంచంలో అమెరికా కాదా నాటో అంతా సర్వనాశనం అయిపోద్ది. కేవలం 72 నిమిషాల్లో ప్రపంచాన్ని అంతం చేస్తే రష్యన్ డెడ్ హ్యాండ్ 5500 న్యూక్లియర్ వెపన్స్. ఇందులో జార్ వెపన్స్, న్యూట్రాన్ అణుబాంబులు, న్యూట్రాన్ బాంబ్స్ ఉంటాయి. అందులో హైడ్రోజన్ బాంబ్స్ కూడా ఉంటాయి. దాన్ని తట్టుకోవడం ఎవడో తరము కాదనమాట. దట్ ఈజ్ వాట్ రష్యన్ పవర్. ఇంకా వెపన్స్తో పోలిస్తే మనకి వాళ్ళ దగ్గర బులవాయో అని, న్యూక్లియర్ సబ్మెరైన్స్ హకులా క్లాస్ అని, తర్వాత టైఫూన్ క్లాస్ అని, బొల్లుగరాడో అని, పోసడాన్ అని న్యూక్లియర్ సునామీనే క్రియేట్ చేస్తాయి. దీంతోపాటు RS-24 యార్స్, RS-28 సాతాన్ మిసైల్ అని ఉంటుంది. ప్రపంచం దాన్ని తట్టుకోలేరు ఎవరు. మిర్వని రీసెంట్గా బురవేష్నికి తయారు చేసిన న్యూక్లియర్ ఫ్యూయల్తో వెళుతూ, న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుందండి ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రపంచం వారం రోజులు ఆకాశంలో ఉంటుంది ఆ మిసైల్. ఎంత దారుణమో చూడండి. అది బురవేష్నిక్ అని క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారు న్యూక్లియర్ వెపన్స్తో. హైడ్రోజన్ బాంబులు కూడా తీసుకెళ్తారు రీసెంట్గా. ఇంకా అలాంటి మిసైలే ప్రపంచం లేదు. అమెరికా గోల్డెన్ డోమ్ కూడా పనిచేయదనమాట దాని ముందు. అలాంటి వెపన్ తయారు చేసింది. దీంతోపాటు ఇంకా వెపన్ చూస్తే వాళ్ళ దగ్గర SU-57 అని 5th జనరేషన్ ఫైటర్, SU-75 చెక్మేట్ ఫైటర్స్ ఉంటాయండి. MiG-29 నుంచి MiG సిరీస్లు ఉంటాయి, MiG-47 వరకే. అంటే 5th జనరేషన్ ఫైటర్స్ ఎక్కువ. తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్, జిర్కాను, కెంజాల్ అంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఉంటాయి. తర్వాత దీంతోపాటు ఇస్కిందర్ మిసైల్స్ ఉంటాయి. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక్కటే ఉంది. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్, ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంది. ఈ విధంగా న్యూక్లియర్ ట్రైడ్ అంటారన్నమాట. ఇక న్యూక్లియర్ యుద్ధం దాంతో ఎవ్వరూ చేయలేరు. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ టాప్ సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఏది జనసంఖ్యలో కూడా మిలిటరీ పవర్. అందుకే టెక్నాలజికల్ పవర్, సైబర్ సెక్యూరిటీ అని, శాటిలైట్ స్పేస్ పవరు, న్యూక్లియర్ పవరు, టెక్నాలజికల్ పవరు, ఏ టెక్నాలజీ, అన్ని విషయాల్లో బయోటెక్ అన్నిట్లో ఒక టెక్నాలజికల్ పవర్ అనమాట. హ్యూజ్ ఇండస్ట్రియల్ కంట్రీ. డ్రోన్ టెక్నాలజీ అన్ని విషయాల్లో ఇంకా సర్వ సమృద్ధిగా అది ఉంటుందండి మిలిటరీ పరంగా. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకనే ఎంటైర్ 27 నాటో కూటమి ఈరోజు ఉక్రెయిన్లో తెర వెనక నుండి పోరాడుతుంది కానీ ముందుకి రాలేని పరిస్థితి. అందుకే ఈరోజు ట్రంప్ లాంటి దారుణమైన వ్యక్తి కూడా
రష్యా దగ్గర పుతిన్ దగ్గర మాట్లాడడానికి అలస్కాలో మీట్ అయినప్పుడు వణుకుతూ కనిపిస్తారు చూడండి. మన మోడీ మాట్లాడిన దానికి ట్రంప్ పుతిన్ గారికి ముందు పడగానే ఒక సైకలాజికల్ డిప్రెషన్ అనేది ట్రంప్కి కలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ట్రంప్ తక్కువ అనమాట, డిప్లొమాటిక్గా ఓడిపోతూ ఉంటాడు. అంతటి భయం అనమాట రష్యా. చూసారా రష్యా ఎంతటి భయమో. ఎందుకు రష్యా తోపు అంటే ఎందుకంటే ఒక నిద్రిస్తున్న సింహం, ఒక జనాభా పరంగా కానీ, మినరల్ వెల్చర్ కానీ, హిస్టరీ కానీ అన్నిట్లో ఈరోజు బలహీనమైన రష్యా. $2.5 ట్రిలియన్ మాత్రమే జనాభా తగ్గిపోతుంది. ఇక్కడ అసలు ఈ సైబీరియా ఈ ప్రాంతాన్ని చూస్తే మనకి, ఈ సైబీరియా ఈ ప్రాంతాన్ని మనం చూస్తే అసలు చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎంతటి దారుణం అంటే ఈ సైబీరియాలో ఎంత పాపులేషను చదరపు కిలోమీటర్లకు ఒక్కళ్ళే కనిపిస్తూ ఉంటారు. దీన్ని చైనా ఆక్యుపై చేసేద్దామని కూడా ట్రై చేస్తే, కానీ చైనా దాని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇంతటి విపత్కర పరిస్థితే రష్యా. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మిసైల్ ఫోర్స్ అనమాట. ఈ విధంగా మినరల్స్ వెల్త్ ఏంటి, వెపన్స్ ఏంటి, జియోగ్రఫికల్ ఏరియా ఏంటి, ఫారెస్ట్ వెల్త్ ఏంటి, ల్యాండ్ ఏరియా, హిస్టరీ అన్నిట్లో. అందుకనే చెప్తున్నానండి, హిట్లర్ లాంటి వాడే ఈ లెనిన్గ్రాడ్ దగ్గర ఓడిపోయాడు. ఎంటైర్ యూరోపియన్ సమాజం ఈరోజు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఈరోజు పుతిన్ ఉంటారు. ఈ పుతిన్ ఒప్పుకుంటే చాలు శాంతికి అన్నట్టు ఉంటుందన్నమాట. అందుకే ఇండియా లాంటి దేశాలు దీంతో ఎంతో ఎంతో చేసుకుని ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వాట్ రష్యా, ద పవర్ ఆఫ్ ది రష్యా. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు పుతిన్ గారు ఉంటారు. ఈ పుతిన్ చెప్పాలంటే ఈ పుతిన్ 25 సంవత్సరాలుగా రష్యాని వెళ్తున్నారు. 25 సంవత్సరాలు. ఈయనకు ముందు స్టాలిన్ను, ముందు లెనిన్ను, స్టాలిన్ను, తర్వాత బ్రిజ్నేవ్, క్రుచ్చేవ్, తర్వాత మెద్వదేవ్, తర్వాత ఎల్సిన్, ఇలా ఇప్పుడు పుతిన్ అనమాట. ఈ నాయకులు చాలా పవర్ఫుల్ కమ్యూనిస్టు నాయకులు అనమాట. వాళ్ళు చాలా హైలీ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటారు. ఈ డెడికేటెడ్ నాయకత్వం కూడా ప్రపంచానికి భయం. ప్రపంచం అంటే ప్రపంచానికి డెడికేటెడ్ నాయకత్వమే భయం అనమాట. అందుకని పుతిన్ అంటే ఒక రకమైన దడదడ అనమాట. అందుకని పుతిన్కి అంత హయ్యెస్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రాణం అనేది చాలా విలువైనది. భారతదేశంలో ఒక లీడర్ పోతే ఇంకొక లీడర్ ఉంటారు. రష్యాలో ఒకేసారి లీడర్లు రారండి. ఎందుకంటే కమ్యూనిస్టులో కొంతమంది లీడర్లను వాళ్ళు పెడుతూ ఉంటారన్నమాట. అందువల్ల వాళ్ళు రారు అనమాట. ఇంతటి పవర్ఫుల్ రష్యా వ్యవహరిస్తుంది. రీసెంట్గా ఈ కంట్రీ ఏం చేస్తుందంటే ఇదిగోండి బురవేష్నిక్ మిసైల్ తయారు చేసింది. ఇది ఇంకా ఎందుకు తోపంటే టెక్నాలజికల్గా అమెరికాలో ఇంటర్నెట్ల నుంచి ఇలాగా గూగుల్లో ఇవన్నీ టెక్నాలజీలు వస్తూ ఉంటాయి. కానీ మిలిటరీ టెక్నాలజీలో మాత్రం రష్యా ఏ జనరేషన్ హెడ్ ఉంటుందన్నమాట. ఒక జనరేషన్ దాటేసి ఉంటుందన్నమాట రష్యా. ఇదిగోండి జారు బాంబు లాంటిది. కాబట్టే ఈ రష్యన్ మిలిటరీ టెక్నాలజీ ముందు ఎవ్వరూ నిలబడలేని పరిస్థితి. అందుకని ఇండియా లాంటి కంట్రీలు ఇప్పుడు దీన్ని కోరుకుంటాయన్నమాట. అందువల్ల ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా దాంతో పోరాడిన యుఎస్ఎస్ఆర్ పతనమైన యుఎస్ఎస్ఆర్ని ఓడించలేదండి. అమెరికా ఓడించలేదు. యుఎస్ఎస్ఆర్లో కొన్ని గొడవలు వచ్చి ఇది పెరిస్త్రోయిక్ అని గోర్బచేవ్ టైంలో పెట్టిన పెరిస్త్రోయిక్ ఇలాంటి సంస్కరణల వల్ల రష్యా విడిపోయి ఇన్ని దేశాలుగా ఏర్పడింది. ఇప్పుడు ఈ రష్యా మిగిలిన రష్యాయే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ ఉంది. ఈవెన్ ఎంటైర్ చైనా కూడా రష్యా ముందు గెలవలేని 1969లో చైనాని ఓడించిన చరిత్ర రష్యాది. 1945లో హిట్లర్ను ఓడించిన చరిత్ర యుఎస్ఏ అని కోల్డ్ వార్ టైంలో 50 సంవత్సరాల పాటు ముప్పు తిప్పలు పెట్టి గెలవలేని పరిస్థితి. ఇది యుఎస్ఏ దాని మీద గెలవలేని పరిస్థితి. ఈ విధంగా రష్యా అనేది ఒక తోపు. ఇప్పుడు బలహీన పరిస్థితిలోనే ఉంది. కానీ రష్యా ఈ విషయాల్లో మినరల్ వెల్త్ ఈ సంపద అంతా దాని దగ్గర ఉంది. కాబట్టి దాంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ఇండియా లాంటి దేశాలు, చైనాలు తహతాలాడితే అమెరికా, నాటో దేశాలు భయపడుతూ ఉంటాయి. దట్ ఈస్ ద రష్యా, ద తోపు కంట్రీ అండి. రష్యా ఈజ్ ద గ్రేట్.